గొప్ప వ్యక్తి ఎవరో తెలుసా? మహాశక్తి ఎవరో తెలుసా? దేవుడు. ఆ దేవుడితో డైరెక్ట్గా మాట్లాడే అవకాశం, సదవకాశం నీకు వస్తే ప్రార్థన చేయకపోవడం ఏంటి? ప్రార్థన చేయవా? చేసుకోవా ప్రార్థన? ప్రార్థన పరిస్థితులను మార్చి మీ బ్రతుకులకు మీరు ఎక్కడికి వెళ్ళినా ఒక కవచంలా ఉంటుంది తెలుసా? ఒక కవచం. గబగబా ఎక్కడికి వెళ్ళాలి, వెళ్ళిపోతారు ప్రయాణమే. ప్రార్థన చేసుకుని వెళ్ళండి. నువ్వు ప్రార్థన చేసుకోమనగానే పరలోకం ఉందని మా తండ్రి నాకు అరగంటకు ఏం అవసరంలా. నీ మనసులో తండ్రి వెళుతున్నాను, బయట పరిస్థితులు చూస్తే చాలా భయంకరంగా ఉన్నాయి, నా కాపుదలు నీవే, నన్ను కాపాడువాడు నీవే అని చిన్నగా ప్రార్థన చేసుకుని వెళ్ళండి. ఇది మంచి అలవాట చెడ్డ అలవాట? మంచి అలవాటు అండి, మంచి అలవాటు. ఇది చెయ్యం మనం, పిల్లలకి నేర్పించాలి. ఏమండి, గబగబా భోజనం పెట్టంగానే చికెన్ కూర వేస్తుంది, అది బిర్యానీ పెట్టంగానే గబగబా వెళ్ళిపోయి బుక్ చేయడం కాదు. ఏం చేయాలి? ప్రార్థన చేసుకోవాలి. తండ్రి, ఈరోజు నువ్వు మాకు ఈ ఆహారం ఇచ్చావు. ఒకవేళ పిల్లలు అలా చేయకుండా గబగబా తినేస్తున్నారు అనుకోండి, చెయ్యి మీద పేపర్ పేయడం పర్లా, కొట్టండి. ఇప్పుడు ఇవ్వాలి కాకపోతే రేపైనా ఏం చేస్తారు? గుర్తున్నమ్మో ప్రార్థనకి వచ్చిందో రాందో మనం చేస్తే మనం చూస్తే అలా తెలుస్తుంది. నేర్పించాలి కదండి తల్లిదండ్రులుగా. ఇది మనకు మంచి అలవాటైనా చెడ్డ అలవాట? మంచి అలవాటు అండి. ప్రయాణం వెళ్ళినప్పుడు చేసుకోవాలి, ఫోన్ చేస్తున్నప్పుడు చేసుకోవాలి. పొద్దున్నే లేంగానే చేసుకుంటున్నారా? చేసుకోవాలి. పొద్దున్నే లేంగానే ప్రార్థన చేసుకోవాలి. తండ్రి, ఈరోజు ఇలా కళ్ళు తెరిచి చూశానండి, పడుకునే ముందు ప్రార్థన చేసుకుంటే మీ జీవితం చాలా బాగుంటుంది. బైబిల్ చదవడం, ప్రార్థన చేయడం, దేవుని గురించి 4 మాటలు చెప్పడం చాలా చాలా ఆనందంగా ఉంటుందండి. ఆనందం చేసేవాడికే తెలుస్తుంది.